ఆర్ ఇండియా స్మార్టెస్ట్ మైండ్స్ స్టక్ ఇన్ ఏ లూప్. ఈ టైటిల్ చూడంగానే మీకు ఎక్కడో థింకింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దానికి కంప్లీట్గా క్లారిటీ రావాలంటే వీడియో మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. This video is not intended to discourage or disrespect UPSC aspirants. UPSC is a prestigious examination, and those preparing for it deserve respect. The purpose of this video is to highlight alternative perspectives and encourage talented and intelligent individuals to explore multiple career paths alongside competitive exams. This content reflects personal opinions and is meant for awareness and constructive discussion only. ఎవ్రీ ఇయర్ దాదాపు 10 లక్షల మంది యంగ్స్టర్స్ ఒక డ్రీమ్ ని చేజ్ చేస్తారు. ఆ డ్రీమే యూపీఎస్సి. 10 lakh, ఇట్స్ నాట్ ఎ స్మాల్ కౌంట్. బట్ దాని సక్సెస్ రేట్ అనేది లోవర్ దాన్ 1%. అంటే 10 లక్షల మందిలో జస్ట్ 1% మాత్రమే సక్సెస్ అవుతారు. వాళ్ళు ఇంజనీర్స్ కావచ్చు, టాపర్స్ కావచ్చు, గోల్డ్ మెడలిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎంత మేధావులైనా కానివ్వండి, యూపీఎస్సి అనే లూప్ లో స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ ఇండియాస్ గ్రేటెస్ట్ మైండ్స్ బిల్డింగ్ ద నేషన్ ఆర్ దే ఆర్ స్టక్ ఇన్ ఏ లూప్? వాళ్ళందరూ దేశాన్ని ఒక స్థాయికి తీసుకొద్దామని చూస్తారా, లేదంటే ఒక లూప్ లో స్టక్ అయిపోయారా? ఈ వీడియోని కొన్ని సెక్షన్స్ లాగా డివైడ్ చేసి మనం చూద్దాం. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే, ఈజ్ యూపీఎస్సి అన్ అబ్సెషన్. ఇండియాలో ఎట్లా అంటే, ఇఫ్ సక్సెస్ హ్యాజ్ ఎ ఫేస్, సక్సెస్ కి ఒక మొహం ఉంటే అది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇదే అయి ఉండాలి. ఇంకా ఏది సక్సెస్ లాగా ఫీల్ అవ్వరు చాలా మంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పేవాళ్ళు అంటే, బాగా కష్టపడి చదువుకోవాలి, యూపీఎస్సీ క్రాక్ చేయాలి, అప్పుడే లైఫ్ లో సెటిల్ అవుతామని చెప్పేవాళ్ళు. సో మన ఇండియాలో ఉన్న మేధావులందరూ ఏమైపోతున్నారంటే, కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి 2 years, 4 years, 5 years అలానే ఆ చదివిందే చదివి అవే రివిజన్ చేస్తూ ఒక మత్తులో, ఒక ట్రాప్ లో పడిపోతున్నారు. చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఒక్కసారి ఫెయిల్ అవ్వరు, మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ అటెంప్ట్ లో అయినా పాస్ అవుతామనే ఒక ఆశతో మళ్ళీ మళ్ళీ చదువుతూ, అవే బుక్స్ చదువుతూ, అదే రివిజన్ చేస్తూ, నెక్స్ట్ టైం అయినా పాస్ అవుతామనే ఒక ఆశతో మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అంత ఈజీగా వదిలేయలేరు. వాళ్ళు వదిలేశారంటే వాళ్ళు ఇంకా జీవితంలో ఏదో కోల్పోయినట్టు, అండ్ సొసైటీ వాళ్ళని ఎలా చూస్తుందో తెలియదు, పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారో తెలియదు. ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేస్తారు, మనం యూపీఎస్సీ కొట్టాలి, కొడితేనే సక్సెస్, లేదంటే లైఫ్లో అన్ని కోల్పోయామన్న ఒక ట్రాప్లో పడిపోతారు. సో దానివల్ల ఏమైపోతుందంటే, కొత్త కొత్త దారులు, కొత్త కొత్త జాబ్స్, కొత్త కొత్త ఆపర్చునిటీస్ ట్రై చేయడం మానేసి అదే ట్రాప్లో కూర్చుంటున్నారు. ఎన్ని ఇయర్స్ అయినా కూడా అందులో నుంచి బయటికి రాలేకపోతున్నారు. ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, దీనివల్ల మన దేశం ఏం కోల్పోతుంది, వాట్ ఆర్ వి లాసింగ్ యాజ్ ఎ కంట్రీ? ఒక ఫ్యూచర్ ఆంటర్ప్రినర్ తన టాలెంట్ని బయటకు తీయకుండా రాసిన టెస్ట్లే మళ్ళీ మళ్ళీ రాస్తూ, ఆ మాక్ టెస్ట్ల మీద పడి మొత్తం ఇంట్రెస్ట్ అంతా అక్కడే పెట్టి తనకున్న టాలెంట్ అంతా చంపేసుకుంటున్నాడు. సో దీనివల్ల ఏమైతుందంటే, ఇట్లా చదివిందే చదివి రాసిందే రాయడం వల్ల ఒక క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు కూడా కొత్తగా ఆలోచించలేకపోతున్నాడు, ఒక్క దగ్గరనే స్టక్ అయిపోయి కూర్చుంటున్నాడు. ఇది అతను ఒక్కని లాసే కాదు, ఇట్స్ నేషనల్ లాస్. వేరే కంట్రీస్ లో ఇన్నోవేషన్స్ కి, స్టార్ట్అప్స్ కి, రీసెర్చెస్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటే, మన దగ్గర 1000 సీట్ల కోసం 10 లక్షల మంది పోటీ పడుతున్నారు. ఆ సీట్ ని పొందడానికి 2 years నుంచి 5 years వరకు కష్టపడుతున్నారు. అన్ని ఇయర్స్ వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు యూపీఎస్సీ విలనా అంటే, యూపీఎస్సీ ఏం విలన్ కాదు. మన కంట్రీకి మంచి అడ్మినిస్ట్రేటర్స్ అవసరమే, మన కంట్రీకి మంచి లీడర్స్, మంచి ఐపీఎస్లు, ఐఏఎస్లు అవసరమే. ఏమైతుందంటే, సక్సెస్ అంటే యూపీఎస్ కొట్టడమే అనుకుంటున్నారు చాలా మంది. వాళ్ళ వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ బయటకు తీస్తలేరు, ఒకే దగ్గర స్టక్ అయిపోయి ఉంటున్నారు. సో ఇక్కడ రియల్ ఇష్యూ ఏంటంటే, మైండ్ సెట్ అండ్ సిస్టమ్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతామనే భయం, సోషల్ ప్రెషర్, సమాజం నుంచి ఒత్తిడి, జాబ్ ఇన్సెక్యూరిటీ, ఎక్కడ జాబ్ దొరకక ఖాళీగా కూర్చుంటామనే భయం, ల్యాక్ ఆఫ్ సేఫ్టీ నెట్స్ ఫర్ రిస్క్ టేకర్స్. అంటే ఒక ఆలోచన వచ్చి ఒక స్టార్ట్అప్ పెడదాం, ఒక ఒక కంపెనీ బిల్డ్ చేద్దాం అనే ఒక రిస్క్ తీసుకుందాం అనే క్యాండిడేట్ కి ఒక ప్రాపర్ సేఫ్టీ లేక, ఒక ప్రాపర్ ఆపర్చునిటీ లేక, ఒక ప్రాపర్ సపోర్ట్ లేక, అతను ఇంకా యూపీఎస్ సైడే వెళ్ళాలి, ఒక సెటిల్డ్ జాబే కావాలనుకొని ఇంకా అదే రూట్ లో వెళ్ళిపోతున్నాడు. సో మన సిస్టమ్ ఏం చేస్తుందంటే, క్రియేటివిటీని తొక్కేస్తుంది. క్రియేటివిటీని తొక్కేయడం వల్ల వాళ్ళు ఒక స్టేబుల్ జాబ్ కోసమే చూస్తున్నారు, క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండట్లేదు. ఒక్క ఎగ్జామే మన సక్సెస్ ని డిఫైన్ చేయదు. మన సక్సెస్ అంటే మనం కావాల్సింది చేయడము, మన సక్సెస్ అంటే మన లోపల ఉన్న క్రియేటివిటీ బయటికి రావడము, సక్సెస్ అంటే ఒక గొప్ప స్థాయికి ఎదగడము, అంతేగాని ఒక సెటిల్డ్ జాబ్ ఉంటేనే సక్సెస్ కాదు. సో పేరెంట్స్ కూడా ఏంటంటే, వాళ్ళ పిల్లల అంబిషన్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లల అంబిషన్స్ కి ఎంకరేజ్ చేయాలి. సో ఏంటంటే, మన యూత్ మైండ్ సెట్ అనేది కొంచెం చేంజ్ అయ్యి వాళ్ళ క్రియేటివిటీ అంతా బయటకి తీసుకురావాలి, వాళ్ళ రీసెర్చ్ అండ్ వాళ్ళ నాలెడ్జ్ ని బయటకి తీసుకొచ్చి ఒక కొత్త ఇన్నోవేషన్ ఐడియాస్ తోని బయటికి రావాలి. ఈ యూపీఎస్సీ అనే ట్రాక్ నుంచి బయటికి రావాలి, ఒక సెటిల్డ్ జాబ్ అనే ట్రాప్ నుంచి బయటికి రావాలి. సో ఈ లూప్ ని మనం బ్రేక్ చేయగలగాలి.
యూపీఎస్సీ అనేది ఇట్స్ జస్ట్ ఓన్లీ వన్ పాత్, ఇట్స్ నాట్ ద ఓన్లీ పాత్. నేషన్ కి సేవ చేయాలనుకునే వాళ్ళకి యూపీఎస్సీ ఒకటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. నీ క్రియేటివిటీ బయటకు వచ్చిన రోజు నువ్వు ఏ పాత్ లో నడవాలనేది నీకు క్లారిటీ వస్తుంది. కంట్రీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మనకి డిఫరెంట్ ఆస్పిరేషన్స్ ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. ఇట్లా ఒకే దగ్గర స్టక్ అయిపోయినప్పుడు కాదు. డిఫరెంట్ పాత్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని డిఫరెంట్ అంబిషన్స్ ఉన్నప్పుడు, అంబిషన్స్ ని మనం అచీవ్ చేసినప్పుడు మన కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇండియన్స్ ఏంటంటే ఈ ఐపీఎస్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వీటికే వాల్యూ ఇస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి మనం చేయగలిగినవి. యూ కుడ్ బిల్డ్ కంపెనీస్, యూ కుడ్ క్యూర్ డిసీజెస్, యూ క్యాన్ డెవలప్ టెక్నాలజీ. బట్ సొసైటీ ఏమంటది తెలుసా? బెటా ఫస్ట్ యూపీఎస్సీ ట్రై చేయంటది. అందుకే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అనేది కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి ఆ యూపీఎస్సీ మీద యుద్ధం చేస్తున్నారు. సేమ్ డ్రీమ్స్, సేమ్ నోట్స్, సేమ్ ఎగ్జామ్స్, కానీ ఇయర్స్ మాత్రం వేస్ట్ అవుతున్నాయి. ఒకటి మాత్రం హానెస్ట్గా చెప్తాను నేను, యూపీఎస్సీ డజంట్ జస్ట్ టేక్ అటెంప్ట్స్, ఇట్ టేక్స్ యువర్ టైమ్ దట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఏజ్ 22 అనుకోండి, మనం ఒక 25 వరకు యూపీఎస్సీ ట్రై చేద్దాం అనుకుంటాం, ఆ 25 కాస్త 28 అవుతుంది. సో అట్లా టైం వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ అందరు మూవ్ ఆన్ అయిపోతారు, కెరీర్ మూవ్ ఆన్ అయిపోతుంది, లైఫ్ మూవ్ ఆన్ అయిపోతుంది. బట్ నువ్వు అక్కడే ఉంటావు. ఇంకా ఆ సేమ్ బుక్స్, ఆ సేమ్ సిలబస్ చదువుకుంటూ, ఆ సేమ్ టెస్ట్లు రాసుకుంటూ అట్లనే ఉంటావు. నీకు నువ్వు చెప్పుకుంటావు ఇంకొక అటెంప్ట్ అని చెప్పుకుంటావు. అటెంప్ట్లు పోతూనే ఉంటాయి, నువ్వు అక్కడే ఉంటావు. చాలా మంది యూపీఎస్ ఆస్పిరెంట్స్ ఏంటంటే వాళ్ళ ప్యాషన్ ని చేంజ్ చేస్తలేరు, సొసైటీ పెట్టే భయాన్ని చేంజ్ చేస్తున్నారు. ఎక్కడ నన్ను ఫెయిల్యూర్ అంటారేమో అని భయపడుతున్నారు. ఇట్లా యూపీఎస్సీ మీద ఓవర్ ఎఫర్ట్స్ పెట్టేసి, ఓవర్ అటెంప్ట్స్ చేసేసి టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ టాలెంట్ అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. సో దీన్ని మనం చేంజ్ చేయాలి. ఇది మీరు చేంజ్ చేయాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి అండ్ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.